హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో టూర్కి కానీ ట్రిప్కి కానీ వెళ్ళినప్పుడు జర్నీలో ఫేస్ వాష్ గాను అలాగే హ్యాండ్ వాష్గా ఎంతో యూస్ఫుల్గా ఉండే సోప్ ట్యాబ్లెట్స్ తయారీ చూద్దాము. వీటిని క్యారీ చేయడం చాలా ఈజీ అండి. వీటిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా దీనికి కావాల్సింది సోప్ బేస్ అండి. నేను ఇక్కడ గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నాను అనమాట. దీన్ని చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అరకిలో సోప్ బేస్ తీసుకున్నానండి. సోప్స్ కూడా తయారు చేస్తున్నాను దీనితో, సో అందుకే ఇంత ఎక్కువ అమౌంట్ తీసుకున్నాను. మీరైతే సోప్ ట్యాబ్లెట్స్ తయారు చేసుకోవడానికి 50 to 100 grams అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ సోప్ బేస్ అంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ సోప్ ట్యాబ్లెట్స్ ని నేను లెమన్ ఫ్లేవర్ లో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు మనకి ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సో దీనికోసం అరకిలో సోప్ బేస్ కి కాను 4 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. అది కూడా బాగా పండిన నిమ్మకాయలు అయితే బాగుంటుందండి. పీల్ దలసరగా ఉండే నిమ్మకాయలు అయితే. ఈ పైన ఉన్న పీల్ ని మొత్తం ఇలా గ్రేటర్ తో గ్రేట్ చేసేయాలి. ఈ పీల్ ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. వైట్ కలర్ది రాకుండా మనకి పైన ఉన్న పీల్ మాత్రమే గ్రేట్ చేసుకోవాలండి. ఇలా మిగిలిన నిమ్మకాయల్ని మధ్యలోకి కట్ చేసుకుని గింజలు లేకుండా రసాన్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న లెమన్ పీల్ని అలాగే లెమన్ జ్యూస్ని ఒకసారి మిక్సీ పట్టి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో వేసి వడపోసుకోండి. ఇలా వడపోసుకున్న తర్వాత ఒకసారి చేతితో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మిగిలిన జ్యూస్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సోప్ ట్యాబ్లెట్స్ తయారీ చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి దానిపైన సోప్ బేస్ అమ్మ గిన్నెని పెట్టాలన్నమాట. అంటే దీన్ని డబుల్ బాయిలింగ్ సిస్టమ్ ద్వారా కరిగించుకోవాలి. చూడండి, ఇది మెల్లమెల్లగా మొత్తం కరిగిపోయింది. క్యూబ్స్ ఏమీ లేకుండా మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న లెమన్ జ్యూస్ని అయితే వేసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ని 1 స్పూన్ అయితే వేయండి. మనకి వేయడం వల్ల మనకి మంచి రిఫ్రెషింగ్ స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎంటీగా ఉన్న ట్యాబ్లెట్ స్ట్రిప్ని అయితే తీసుకోండి. మనం వాడేస్తాం కదా, ట్యాబ్లెట్స్ వాడేసిన తర్వాత ఈ స్ట్రిప్స్ మనకి ఇంట్లో చాలా ఉంటాయి. వీటి పైన కాగితాన్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే కింద మనకి అడుగున రౌండ్గా ఉండేటట్టు చూసుకోండి, చొట్లేమీ లేకుండా. ఇప్పుడు ఇందులోకి కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఖాళీ సిరంజి ఉంటుంది కదా, ఆ ఖాళీ సిరంజిని తీసుకుని వేడివేడిగా ఉన్న సోప్ బేస్ని ఈ సిరంజిలోకి తీసుకుని ఎంటీ ట్యాబ్లెట్ స్ట్రిప్లోకి వేసేయండి. చూసారు కదా, ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలితే అన్ని మనకి చాలా నీట్గా వస్తాయండి. ఇదే విధంగా మనకి ఏ సైజ్ కావాలన్నా ఏ షేప్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు, ఆ ట్యాబ్లెట్ షేప్ను బట్టి. సో ఇలా ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని 4 to 5 hours పాటు పక్కన పెట్టేయండి. ఇదే విధంగా మనం ట్యాబ్లెట్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 4-5 గంటల తర్వాత ఈ ట్యాబ్లెట్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. జస్ట్ మనం వేలితో ప్రెస్ చేస్తే చాలు, చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి ఇందులోంచి. అంతేకాదు చాలా నీట్గా వస్తాయండి. వీటిని మనం ఏదైనా ఎంటీ బాక్స్లో వేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని క్యారీ చేసుకున్నట్లయితే టూర్స్ అండ్ ట్రిప్స్లో జర్నీలో మనకి హ్యాండ్ వాష్ గాను ఫేస్ వాష్ గాను ఎంతో యూజ్ అవుతాయి. ఇలా వీటిని తీసుకున్న తర్వాత ఒక ఎంటీ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇవైతే మనకి 4 to 6 months వరకు స్టోర్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో యూస్ఫుల్ అయిన సోప్ ట్యాబ్లెట్స్ తయారీ విధానం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.